తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న కొంతమంది తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని అభిప్రాయపడిన సీఎం అలాంటి ఉద్యోగుల వేతనాల్లో కోత విధించే ఆలోచనలో ఉన్నారు. తల్లిదండ్రుల్ని పట్టించుకొని ఉద్యోగుల జీతాల నుంచి 10 నుంచి 15% వరకు కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని ఆయన సూచించారు. ఈ విధానం ఇప్పటికే అస్సాం రాష్ట్రంలో అమలవుతోందని, దాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రేవంత్ రెడ్డి తన నివాసంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ సాధికారిత వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అవకాశం ఇచ్చామని, భవిష్యత్తులో రవాణా, వైద్య, దేవాదాయ, ఐటీ వంటి శాఖల్లో వీరి సేవలు వినియోగించాలన్నారు. తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని, అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో చిన్నారులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక విధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. సామాజిక న్యాయాన్ని లక్ష్యంగా పెట్టుకొని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.